హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడబోతున్నాము. రాఘవ చెడ్డా ఈజ్ అ వెరీ వెల్ నోన్ నేమ్, పొలిటీషియన్, సెలబ్రిటీ. ఈయన పార్లమెంట్లో కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ రేజ్ చేస్తున్నారండి. చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్. మన ఫోన్ గురించి, మొబైల్ ఫోన్ గురించి. ఫోన్ హమారా, సిమ్ హమారా, అవుట్గోయింగ్ కాల్స్ आप रोक रहे, ఇన్కమింగ్ కాల్స్ క్यों रोक रहे. ఇన్కమింగ్ కాల్స్ ఎందుకు ఆపేస్తున్నారు మీరు బ్యాలెన్స్ లేకపోతే? ఫోన్ నాది, సిమ్ నాది, మీకేం హక్కు ఉంది అనే ఒక ఇంపార్టెంట్ కాల్స్. అట్లనే ఒక ఎయిర్పోర్ట్లో ఒక సమోసా 300 రూపీస్, చాయ్ 250 ఉంటే దాన్ని ఆ ఇష్యూని రేజ్ చేసి దాన్ని తగ్గించారు. అది ఇప్పుడు సమోసా 20 రూపాయలు, 10 రూపాయలు. కొన్ని అలా ఇంపార్టెంట్ ఇష్యూస్ అన్ని రేజ్ చేస్తున్నాడు. రీసెంట్గా బ్యాంక్ గురించి కూడా రేజ్ చేశాడండి. బ్యాంకులో మినిమం బ్యాలెన్స్ పెట్టకపోతే వాళ్ళు ఫైన్ వేస్తున్నారు. అది నెగిటివ్లో వెళ్ళిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా బ్యాంక్ ఉందండి, ఐఓబి బ్యాంక్. ఇంతకుముందు ఉండేది, ఇప్పుడు వేరే బ్యాంక్ పెట్టాను. ఐఓబి బ్యాంకులో వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే అక్కడ అకౌంట్ ఓపెన్ చేశాను, మారేడుపల్లి. వాళ్ళు ఓపెన్ చేసిన 1 ఇయర్కే దాన్ని 0 బ్యాలెన్స్లో వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు మైనస్ చేసుకుంటూ పోయారు. మళ్ళీ యాక్టివేట్ చేశాను, మళ్ళీ అట్లనే చేస్తున్నారు. మనీ అయ్యనే తీసేసుకుంటారు. అది ఏందో వాళ్ళ సిస్టమ్ ఏందో. ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం 0 బ్యాలెన్స్ మెయింటైన్ చేయొచ్చు, మైనస్లో పోతుంది. అది మళ్ళీ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ ఎందుకు చేపిస్తారు? ఇట్లా ఎందుకు చేస్తారు మీరు? మాకు బ్యాంక్ కూడా సమయానికి యూస్ఫుల్ కాకపోతే ఎందుకు? రిక్వెస్ట్ ద ఆర్బీఐ వీళ్ళ మీద యాక్షన్ తీసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, వెస్ట్ మారేడుపల్లి. ఇంకోటి, రాఘవ చెడ్డా గారు చాలా ఇష్యూస్ మీద రేజ్ చేస్తున్నారండి. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ రేజ్ చేస్తున్నారు. రియల్లీ ఐ సెల్యూట్ దట్ పర్సన్. థ్యాంక్ యూ వెరీ మచ్.